ఇక అవని శేఖర్ ఇద్దరు కూడా అక్షయని రెస్టారెంట్ కి తీసుకువెళ్ళినా కూడా అక్షయ చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన అవని, నువ్వు ఇంట్లో జరిగిన దాని గురించి అలా ఉండకు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు నీకంటే మేము ఎక్కువగా సంతోషిస్తున్నాం. నువ్వు కూడా బాగా సంతోషపడాలి. నవ్వు నవ్వు, స్మైల్ చేయి అని ఇద్దరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దాంతో అక్షయ సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళిద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. అంతలో హాయ్ సార్, ఆర్డర్ ప్లీజ్ అని అడగడంతో ఇక వాళ్ళకి కావాల్సినవి చెప్తూ ఉంటారు. ఇక వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళగానే శౌర్య రోజు రోజుకి నిహారికలా తయారైపోతుంది అని అవని అంటుంది. అవునమ్మా, నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా శౌర్య మారట్లేదు, కనీసం అర్థం చేసుకోవట్లేదు. చూస్తూ ఉండండి, నిహారికలా కాదు మించిపోతుంది కూడా అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇక వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వస్తువులు వెయిటర్ తీసుకొచ్చి అక్కడ ఇస్తుంది. ముగ్గురు చాలా సంతోషంగా తింటూ ఉంటారు. అంతలో అదే రెస్టారెంట్ కి శౌర్యని కాపాడిన డాక్టర్ కూడా వస్తుంది. తను కలవాల్సిన గెస్టుల్ని కలిసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అక్షయ్ చూసి శౌర్యని కాపాడిన వ్యక్తి తనని గుర్తించి వెంటనే అక్కడికి వెళ్లి హాయ్ అక్షయ అని పలకరిస్తూ ఉండగా, బాగున్నారా డాక్టర్ అని అక్షయ కూడా పలకరిస్తూ ఉండగా, మా పాప మీకు తెలుసా అని అవని అడుగుతూ ఉంటుంది. చాలా విచిత్రంగా పరిచయమైందండి. శౌర్య అనే పాపని పాము కాటేయడంతో మా హాస్పిటల్ కి తీసుకొచ్చారు. బాడీ అంతా విషంతో నిండిపోయిందని మేము గ్యారంటీ ఇవ్వలేకపోయాం. ఆ సమయంలో మీ అక్షయ పసరు మందు తీసుకొచ్చి శౌర్యతో తాగించింది. కొద్ది నిమిషాలకే శౌర్య లేచి కూర్చుంది. మా హాస్పిటల్ అంతా వండర్ కిడ్ అని అందరం పొగడం కూడా అని డాక్టర్ చెప్తూ ఉండగా అవని శేఖర్ ఆవిడ మాటలు విని ఆశ్చర్యపోతూ ఉంటారు. చిన్న వయసుకే పాము విషయానికి విరుగుడు ఇచ్చేంత వైద్యం నేర్చుకుంది అంటే ఫ్యూచర్ లో మంచి డాక్టర్ అవుతుందని అనిపిస్తుంది. ఇలాంటి కూతురికి జన్మనివ్వటం మీ అదృష్టం అమ్మా. ఇంత పెద్ద గ్రేటింగ్ ఏంటంటే అంత గొప్ప పని చేసి కూడా మీ ఎవరికి చెప్పొద్దు అంది. నాకు ఇంకా గిల్టీగానే ఉంది. ఓకే అండి, ఇక నేను బయలుదేరతాను అని అసలు విషయం చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళగానే ప్రసాదం తయారు చేస్తున్నాడు. పావుని నువ్వే తీసుకొచ్చి వదిలావని, అందుకే శౌరికి అంత పెద్ద ప్రమాదం ఎదురైందని నిహారిక వాళ్ళు నిన్ను నాన్న మాటలు అంటుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయావమ్మా, కాపాడింది నేనే అని ఎందుకు చెప్పలేకపోయావు అని అవని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ చెప్పినా నువ్వు నమ్మరు, మళ్ళీ గొడవలు అవుతాయి, అందుకే చెప్పలేదమ్మా అని అక్షయ అంటుంది. మంచి జరిగితే మరొకరి మీదకి వెళ్తుంది, చెడు జరిగితే నీ మీదకి వస్తుంది. ఇలాంటివి చెప్పకపోవడం మన తప్పు అవుతుందమ్మా. ఒక ప్రాణం కాపాడావు అన్న విషయం తెలిస్తే అందరికి నీ మీద కోపం పోయి గొప్పదానిలా కనబడతావు. పద వెళ్ళి చెప్దాం అని అవని శేఖర్ అక్షయం తీసుకుని ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇక మరోవైపు కిట్టు నిహారిక ఇద్దరు కారులో వస్తూ ఉండగా అంతలో పావులు నరసయ్య కనిపిస్తాడు. వెంటనే కారా బస్సుకి హార్దికి మేమే నీ దగ్గరికి బయలుదేరాం, నువ్వే కనిపించావు, మేము ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి చేయి అని అడుగుతుంటారు. ఏమైంది అని నరసయ్య అడుగుతుంటాడు. ఏమైందా, నువ్వు చెప్పింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి. నీ వల్ల నువ్వు పంపించిన స్నేక్ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా తిరిగి ఆ పాము నా కూతుర్ని కాటేస్తుంది. నా కూతురు చావు వంచల వరకు వెళ్ళిపోయింది అని కిట్టు నిహారిక అడుగుతుండగా, నేను మాత్రమే ఇచ్చిన తాయెత్తిని మీరు అక్షయ్కి అట్టుంటే కనుక మనం అనుకున్నట్టు అక్షయ చనిపోయి ఉండేది. ఇందులో ఏదో తేడా జరిగింది అని నర్సయ్య అంటూ ఉంటాడు. ఇవన్నీ మాకు తెలియదు, మేము ఇచ్చిన డబ్బులు తిరిగి చేసాయి అని నిహారిక అడుగుతుంటుంది. ఆ విధంగా చూసుకుంటే మీరే నాకు ఎక్కువ డబ్బులు వాటేసిన తర్వాత నా పాము చనిపోయింది. ఆ పామును నమ్ముకుని నేను దర్జాగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు నేను నా జీవనాధారాన్ని కోల్పోయాను. నష్టపరిహారంగా మీరే నాకు డబ్బులు ఇవ్వాలి. నేను తెచ్చుకున్న కాలసర్పం ఎందరినో చంపింది. అటువంటిది మీ పాప బ్రతికింది అంటే మీరు అదృష్టవంతులు. ఆ అమ్మాయి దగ్గర ఏవో శక్తులు మహిమలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఎందుకైనా మంచిది మీరు కూడా ఆ పాప దగ్గర జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి అంశతో నా పిల్ల జోలికి వెళ్తే మీరు కూడా మిగతా డబ్బు విషయంలో చెల్లిపోయింది, ఇక వెళ్తాను అని చెప్పేసి నర్సయ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అయినా డబ్బులు తిరిగిస్తాడు అని ఆశపడటం మంది తప్పు, పద వెళ్దాం, ఇంకేం చేస్తాం అని ఇద్దరు కూడా కారులో అక్కడి నుంచి కొనుక్కుంటూ నిహారిక కిట్టు బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు వేదవతి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ప్రసాదరావు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు వేద అని అడుగుతుంటాడు. అవని సత్యాల మధ్యలో ఉన్న అనుమానం నన్ను అనుక్షణం వేధిస్తుందండి అని చెప్తూ ఉంటుంది. ఆ ఆఘాతం నుంచి బయటపడవ నువ్వు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. సత్య గురించి అవని గురించి చెప్పింది ఎవరో కాదండి, ప్రభావతి. ఆ సత్య వాళ్ళ అమ్మ. ఆవిడ ద్వారా నిజం బయటపడదాం అనుకున్నాను. అటు అవనిని ఇటు సత్యం కాపాడేసింది అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది. అంతలో అవని శేఖర్ అక్షయం తీసుకుని ఇంటికి వచ్చి నిహారిక నిహారిక బయటికి రావే అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏముందమ్మా అవని అని ప్రసాదరావు అడుగుతుంటాడు. అంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అప్పుడప్పుడు ఉరుములా అరుస్తావు, మెరుపుల్లా గర్జిస్తావు, ఏమైందవని అని లావణ్య అడుగుతుంటుంది. నిహారిక చేసే పనులు అలా ఉంటాయి మరి అని పెద్దరాజు అంటుండగా ఏం చేస్తుందేంటి అని వసంత్ కూడా అడుగుతుండగా అంతలో నిహారిక కిట్ట వచ్చి ఏమైంది ఏంటి విషయం అని నిహారిక అడుగుతుండగా వచ్చిందిగా ఏంటో చెప్పు అని వేదవతి అంటుంది. హాస్పిటల్లో శౌర్య ప్రాణం కాపాడింది ఎవరో తెలుసా అని అవని అడుగుతుండగా డాక్టర్లు అని కిట్టు అంటాడు. కాదు అక్షయ అని శేఖర్ చెప్పడంతో అందరూ షాక్
అయిపోతూ నీ కూతురికి ఈ ఇంట్లో విలువ గౌరవం దక్కట్లేదని కొత్త నాటకాలు మొదలు పెట్టారా అని లావణ్య అడుగుతుండగా చివరి నిమిషంలో అక్షయ పసర మందు తీసుకుని వెళ్ళిందని రెస్టారెంట్ లో డాక్టర్ కనిపించి చెప్పారు అని అవని అంటుంది. బాగుంది, మీరు వెళ్ళింది కదా, బాగుంది అని కిట్టు అంటాడు. మీరు ఏది చెప్తే అది నిజమైపోద్ది అనుకోకండి అని వేదవతి అంటాడు. అక్షయ పావును తీసుకుని వచ్చిందని మీరు అన్యాయంగా నింద వేశారమ్మా అని శేఖర్ అంటాడు. అవును బాబాయ్, పాములు పట్టుకోగలిగేది అక్షయ ఒకతే కదా అని శౌరి అంటుంది. అక్షయ అలాంటి తప్పు ఎప్పుడు చేయదు అని చింటూ కూడా సపోర్ట్ మాట్లాడుతూ ఉండగా మాటికి అక్షయ కూతురు నిరపరాధి అని నిరూపించుకోవడం కోసం మీరు పడుతున్న తాపిత్రయం బాగుంది, కానీ మీకు చెప్పినవన్నీ నిజాలన్నీ ఎలా నమ్మాలి అని లావణ్య అడుగుతూ ఉంటుంది. అంతలో సుజాత వచ్చి నేను నిరూపిస్తాను అని వచ్చి రావడంతోనే సుజాత నిహారిక చెంపు మీద లాగి పెట్టి కొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏమొచ్చింది నీకు, నన్నెందుకు కొట్టావు అని నిహారిక అడుగుతుంటాం. మాటి మాటికి నీ చేయందుకు లెగుస్తుంది నిన్ను అని కిట్టు చాలా కోపంగా సుజాతని కొట్టబోతూ ఉండగా అంతలో ప్రసాదరావు కృష్ణ ఆడపిల్ల మీద చేయెత్తుదావా అని అరుస్తూ ఉంటాడు. ఈ కిట్టు మరి నా భార్య మీద చేయందుకు ఎత్తున్నానా అని అడుగుతుంటాడు. ఆహా, ఒకరి చెంప మీద కొట్టానని బాధపడుతున్నావా అని చెప్పేసి ఇక నిహారికని మరో చెంప మీద కూడా లాగిపెట్టి కొట్టడంతో మళ్ళీ నిహారిక షాక్ అవుతూ ఉంటుంది. పెద్దరాజు మాత్రం అబ్బబ్బా సౌండ్స్ అదిరిపోయాయి అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఏం పోయే కాలం వచ్చింది నీకు, మా ఇంటి కోటల మీద చేసుకుంటున్నావు అని వసంత అడుగుతూ ఉంటుంది. అక్క ఏం జరిగిందో చెప్పు అని అవని అడుగుతూ ఉండగా ఈ దుర్మార్గాలు అక్షయ్ని పాము కడితో చంపేయాలని ప్రయత్నం చేస్తున్నవని అని సుజాత చెప్పడంతో అవనితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక సుజాత ఇందాక దీని మొగుడిని పావులతో చూశాను అని సుజాత వాళ్ళిద్దరూ పావులతో మాట్లాడుతున్నప్పుడు చూసి విన్న మాటలు కూడా సుజాత చెప్పడంతో అందరూ మరోసారి షాక్ అవుతూ ఉండగా అక్కడే 4 మాటలు అడిగి లాగి పెట్టి కొడదాం అనుకో, ఇక్కడ అందరి సమక్షంలో కొడదామని వచ్చాను అని సుజాత చెప్తూ ఉంటుంది. ఎంతటి దుర్మార్గాలవే నువ్వు, నీలాంటి ఆడదాన్ని బ్రతకనివ్వకూడదు అని అవని శేఖర్ ఇద్దరు తిడుతూ ఉంటారు. మీరు ఏది చెప్తే అది నిజమైపోతుందా అని నిహారిక అంటుంది. ఇక వేదవతి కూడా రుజువులు చూపించకుండా నా కోడల మీద నింద వేయకో అని అంటూ ఉంటుంది. దాంతో సుజాత నర్సయ్య అని పిలవగానే పావుల నర్సయ్య అక్కడికి వస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని సుజాత అంటుంది. ఆల్రెడీ ఒక రౌండ్ వాయించినట్టు బొగ్గలు బూరెల్లా కనబడుతున్నాయి, ఖచ్చితంగా చెప్తాడు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఇక సుజాత మాత్రం చెప్పు అని సుజాత గట్టిగా అడగటంతో ఈ అక్షయ్ పాప ప్రసాదం గాని తయారు చేస్తుందంటే మాకు ఇంట్లో విలువ ఉంటదని పాము కడితో చంపించామని నాకు డబ్బులు ఇచ్చారమ్మా. పాముకి మంత్రం వేసి తాయెత్తు ఇచ్చాను. ఆ తాయెత్తు అక్షయ్కి కట్టమన్నాను. పొరపాటు ఆ తాయెత్తు సౌరి కట్టుకున్నట్టుందమ్మా. అందుకే కాల సర్పం సౌరిని కట్టేసినట్టుంది. నేను పంపించిన పాము కూడా చనిపోయింది. అక్షయ సామాన్యురాలు కాదమ్మా, అందుకే పాము ప్రాణం కూడా పోయింది. సౌరి బ్రదర్ మాత్రం ఎంతో విచిత్రం. డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల అయితే బ్రతికుంటదు. ఇది మాత్రం నిజం. డబ్బుకి కకృతి పడ్డానమ్మా, అమ్మా నన్ను క్షమించి వదిలేనమ్మా అని నిజం చెప్పేసి నర్సయ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే అవని చాలా కోపంతో రగిలిపోతూ నా కూతుర్ని చంపాలని చూస్తావా నిన్ను అని నిహారిక గొంతు పట్టేసుకుని గట్టిగా నులిమేస్తూ ఉంటుంది. ఊపిరాడక నిహారిక వదులు వదులవని అని అరుస్తూ ఉంటుంది. ఇక కిట్టు కూడా ఏంటి నా భార్యను చంపిస్తావేంటి నాన్న, వదలమని చెప్పు నాన్న అని అరుస్తూ ఉంటాడు. ఇక లావణ్య వసంత వెళ్లి అవనిని ఎంతకి వెనక లాగుతున్నా కూడా రాకుండా నిహారికి గొంతు పట్టుకుని నిలిమేస్తూ ఉంటుంది. అంతలో సుజాత కూడా అవనిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఊపిరి ఆగేంత వరకు గొంతు పట్టుకుని నిలిమే అవని అని రెచ్చగొడుతూ ఉంటుంది. అంతలో ప్రసాదరావు అమ్మ అవని నా మాట విని వదిలేయమ్మా అని చెప్పడంతో ఇక అవని ప్రసాదరావు మాటకి విలువిచ్చి నిహారికని వదిలేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేయాలి నాన్న అని శేఖర్ అడుగుతుండగా తప్పు చేసిన వాళ్ళని మీరు శిక్షిస్తారు కదా నాన్నమ్మా, ఇప్పుడు వీళ్ళకి ఏం శిక్ష విధిస్తారో విధించండి అని అక్షయ అంటుంది. ఏం శిక్ష విధించమంటావో చెప్పవని అని ప్రసాదరావు అడుగుతుండగా శాశ్వతంగా ఇంటి నుంచి గంటేయండి అని అవని చెప్పడంతో నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉంటారు. నువ్వేం మాట్లాడవేంటి వేదా, ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉన్నట్లు నేను ఉండలేను, అందుకే ఈ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గంటేస్తున్నాను అని ప్రసాదరావు చెప్తూ ఉండగా నాన్న అని కిట్టు అంటాడు. నోరు ముయిరా వెదవా, ఎందుకురా ఇలాంటి తప్పులు చేస్తారు మీరు, తప్పుల మీద చేస్తున్నా క్షమించుకుంటూ పోతారనుకుంటున్నావా అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు. ఇక పెద్దరాజు ఒరే చికాకు వెళ్ళి కృష్ణ అంకుల్ నిహారిక ఆంటీ లగేజ్ తీసుకురామ్మా అని పెద్దరాజు చెప్పడంతో అలాగే అంకుల్ అని చెప్పేసి చింటూ వెళ్తూ ఉంటారు. అత్తయ్య బుద్ధి గడ్డిదని తప్పు చేస్తాం, మమ్మల్ని ఒకసారికి క్షమించండి అత్తయ్య అని కిట్టు నిహారిక వేదవతి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటారు. మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని ఇద్దరు కూడా క్షమించమని బ్రతిమాలుతూ ఉంటారు. వేదవతి మాత్రం మౌనంగా చూస్తూ ఉంటుంది. అంతలో సుజాత వీళ్ళని క్షమిస్తే ఇక ఈ ఇంటి పెద్దగా నీకు ఎటువంటి విలువ ఉండదు అని సుజాత అంటూ ఉంటుంది. అంతలో చింటూ లగేజీలు తీసుకొచ్చి అక్కడ వేయగానే లగేజీలు వచ్చాయి, ఇక బయలుదేరండి అని పెద్దరాజు అంటూ ఉంటాడు. నానమ్మ ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయి అని సౌరి కూడా బ్రతిమాలుతూ ఉంటుంది. వసంత కూడా ఏదో పన్న కొద్దీ అలా చేశారు వదిలేయమ్మా అని వసంత కూడా బ్రతిమాలుతూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం
అతి మనసు మారేలా కనిపించట్లేదు నిహార్, మీ ఇద్దరు బయలుదేరటం మంచిదని నా అభిప్రాయం అని లావణ్య అంటూ ఉంటుంది. ఇంకా ఉన్నారే, బయటికి పోండి అని అవని అరుస్తూ ఉంటుంది. అన్నయ్యవా నువ్వు, ఆ పేరుకి విలువిచ్చావా నువ్వు, నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలి అనుంది, నీలాంటి దుర్మార్గుని కాదు కదా, అందుకే ఆలోచిస్తున్నాను అని శేఖర్ బాధపడుతూ ఉంటాడు. ఇక మాటలు అనవసరం బావా, ముందు బయటికి పో అని అవని అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో నిహారిక కిట్టు సౌర్యం తీసుకొని లగేజ్ తో చాలా బాధపడుతూ వెళ్తూ ఉండగా ఇక వేదవతి, ఆగండి, మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అని వేదవతి అనటంతో ఇక శౌర్య, నిహారిక కిట్టు ముగ్గురు సంతోషపడుతూ ఉంటారు. అవని, శేఖర్, సుజాత అందరూ మాత్రం షాక్ అవుతూ ఉంటారు.